హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ద సంధ్యా హోమ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే టమాటా నిల్వ పచ్చడి అయితే చేసుకుందామండి. ఇది చాలామందికి ఇష్టం ఉంటుంది. ఎండలో చేసిన పచ్చడిలానే సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్టు చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనం ఈరోజు మన సంధ్యా హోమ్ వ్లాగ్స్లో అయితే టమాటా నిల్వ పచ్చడి అసలు ఎట్లా చేద్దాం అనేది అయితే చూద్దామండి. ముందైతే టమాటోస్ని అయితే మంచిగా వాష్ అయితే చేసుకోవాలి. నేను 1 కేజీ టమాటోస్ అయితే తీసేసుకున్నాం. వాష్ చేసేసి మంచిగా ఆరబెట్టేసుకోవాలి. వీటిని క్లాత్తో తుడిచి కానీ లేకపోతే కడిగేసి ఒక ½ అన్ అవర్ పక్కన అయితే పెట్టేసి మంచిగా ఆరిపోతాయి. సో ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఈ టమాటాలతో అయితే మంచిగా అసలు ఒక 2 months వరకైతే నిల్వ ఉంటుంది పచ్చడి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ముందైతే ఈ టమాటోస్ని అయితే చిన్న పీసుల్లాగైతే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇది కేజీ టమాటోస్ నేను ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. వాటర్ కూడా తీయకూడదు, టమాటాలో వచ్చే వాటర్ని కూడా అందులోనే ఉంచాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండును కూడా తీసేసుకోవాలి. ఈ చింతపండునైతే నార ఉంటుంది కదా, ఆ నారనైతే తీసేసి మంచిగా క్లీనప్ అయితే చేసేసి ఏం లేకుండా ఇలాగైతే తీసుకోవాలి చింతపండును కూడా. తర్వాత ఈ టమాటాలని చింతపండుని నేనైతే కేజీ టమాటోస్కి ఒక 100 grams అయితే చింతపండు అయితే తీసేసుకున్నా కొలతల్లో చెప్పాలంటే. తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకోవాలి. మీకు నచ్చింది పెట్టేసుకోవచ్చు. నేనైతే కడాయి అయితే తొందరగా అవుతుంది, మంట తొందరగా తగులుతుంది అనేసి అయితే కడాయి అయితే తీసేసుకున్నాం. ఇంకా ఇందులో ఇప్పుడు మనం కట్ చేసిన టమాటోస్ ఉన్నాయి కదా, ఈ టమాటోస్ అయితే ఆ కడాయి వేడైన తర్వాత ఈ టమాటోస్ని అలా వేసేసేయాలి. ఈ పచ్చడి అయితే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. చిన్న దగ్గర నుండి పెద్ద వాళ్ళ దగ్గరికి అయితే ఈ టమాటా పచ్చడి అయితే చాలా బాగా నిల్వ ఉంటుంది. చాలా బాగా ఇష్టపడతారు కూడా అందరూ, ఏ ఏజ్ వాళ్ళైనా. ఇంకా బయట ప్యాకింగ్ కంటే కూడా మనం ఇంట్లో ఒక 1 hour కష్టపడితే పచ్చడి అనేది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చండి, చాలా టేస్టీగా. ఓకేనండి, ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ టమాటాలు వేసిన దగ్గర నుండి మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే టమాటాలు అనేది కింద అడగంటుతూ ఉంటాయి. అడగంటుతో టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఏంటంటే కలుపుతూ ఉండాలి. ఒక 5 minutesకి ఒకసారి, 10 minutesకి ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇవి కొంచెం మంచిగా మగ్గేంత వరకు అయితే మనం పక్కన గ్యాస్ పైన ఒక చిన్న కడాయి అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. టేబుల్ స్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ ఆవాలు, ఈ రెండు ఒక దాంట్లో వేసేసి మంచిగా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఎంత మంచిగా వేయించేసేసుకుంటే పచ్చడి అనేది అంత నిల్వగా ఉంటుంది అండ్ టేస్టీ కూడా ఉంటుందన్నమాట. వీటితోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా, అందులో బుగ్గలు పేలుతున్నాయి కదా, అలా వచ్చేంత వరకు అయితే వీటిని ఇలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి మెంతులని, ఆవాలని. తర్వాత పక్కన టమాటాలు అయితే పెట్టాం కదా, ఈ టమాటాలను అయితే మధ్యలో కలుపుతూ ఉండాలని చెప్పిన కదా, కలపకపోతే కింద అడగంటి పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది. గ్యాస్ అనేది చాలా స్లిమ్లో పెట్టేసుకోవాలండి. హై పెట్టేస్తే ఏంటంటే అడగంటిపోతుంది. సో ఇప్పుడు ఇలాగ పచ్చడి అయితే ఇలాగ దగ్గరికి అయితే వచ్చేసింది కదా. దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక మనం నారలు తీసి పెట్టేసుకున్నాం కదా చింతపండునైతే, ఆ చింతపండునైతే ఇందులో వేసేయాలి. ఈ చింతపండుని ఇలాగా వేసేసి ఈ చింతపండు కూడా టమాటాలో కలిసే అంతవరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. టమాటానే పులుపు కదా అంటే ఇంకా చింతపండు వేయడం వల్ల ఇంకొంచెం మంచి వెరైటీ డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. అందుకనేసి కొంచెం చింతపండు వేసేసుకోవడం. తర్వాత చింతపండు వేసిన తర్వాత కూడా కింద అడగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు ఈ పచ్చడి అనేది మొత్తం ఇలా దగ్గరికైతే వస్తుందన్నమాట. ఇలా మగ్గిన తర్వాత నేను ఒక 3 ఎల్లిపాయలు అయితే
ఒక 3 గడ్డలు అయితే ఎల్లిపాయలు పొట్టు అయితే తీసి పెట్టేసుకున్నాం. ఈ ఎల్లిపాయలు పొట్టు తీసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ ఎల్లిపాయలు అయితే ఈ టమాటో చింతపండులో అయితే వేసేయాలన్నమాట. ఇంకా దీన్ని చల్లారేంత వరకు అయితే దీన్ని మంచిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత దీనినైతే కొంచెంగా తీసేసి ముందు ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసి ఇంకా దీన్నైతే మొత్తం చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ జార్ని అయితే అందులో వేసేసి ఈ చింతపండు టమాటోలని ఎల్లిపాయలని ఇందులో మిక్సీ అయితే వేసేసుకొని మంచిగా చక్కగా మెత్తగా అయితే చేసుకోవాలి. మొత్తాన్ని ఇప్పుడు మనం తీసుకున్న కేజీ టమాటోస్ని అయితే ఈ విధంగా మెత్తగా చేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది బయట పచ్చడిలాగా. అలా కూడా పోపు పెట్టేసుకోవచ్చు, కానీ ఇట్లా మెత్తగా మిక్సీ చేసేసుకుంటే కొంచెం మంచిగా మనం ఎండబెట్టుకున్న నిల్వ పచ్చడిలా ఉంటుందన్నమాట. తర్వాత ఒక బాండీ అయితే తీసేసుకొని ఇంకా బాండీలో ఆయిల్ మనకి పచ్చడికి ఎంత కావాలో అంత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేయించేసేసుకోవాలి. ఆయిల్ అనేది మనం పచ్చడికి ఎంత పడుతుందో అంత వేసేసుకోవచ్చు. కేజీ టమాటోస్కి అయితే నేను 7 పావుల నూనె అయితే పోసేసుకున్నా, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇందులో కొన్ని ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. దీన్ని కూడా చల్లార్చుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత మనం ఇప్పుడు పచ్చడి అనేది ఇందులో కలిపేసుకుందాం. సో పచ్చడి కలిపేటప్పుడు ఏంటంటే ఈ నూనె పోపు పెట్టిన నూనె చల్లారిన తర్వాత ఇందులో ఒక చిన్న గిన్నె అంటే మనం కేజీ టమాటోస్కి ఒక పెద్ద గరిటెడు కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఆ కారం అయితే అందులో వేసేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న గిన్నెలో సగం ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఉప్పు మనకి తగినంత టేస్ట్ కూడా చూసేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే టేస్ట్ తెలియని వాళ్ళైతే మనం ఒక గిన్నె తీసుకుంటాం కదా, ఆ గిన్నెలో అయితే ఇంకా సగం ఉప్పు వేసుకోవాలి. నిండా కారం వేసేసుకుంటే సగం ఉప్పు అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇందాక మనం ధనియాలు, ఆవాలు వేయించేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే పొడి అయితే చేసేసుకొని ఇప్పుడు ఉప్పు కారం వేసేసి అందులో ఈ ధనియాలు, ఆవాల పొడి కూడా వేసేసి ఈ పోపునైతే మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, ఆ టమాటోస్ని కూడా ఈ పోపులో ఇప్పుడు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది నాది ఇంట్లో కారం కాబట్టి కొంచెం తెలుపుగా ఉంటుంది. మనం నచ్చితే బయట ప్యాకెట్లో కలిపే కారం వేసేసుకుంటే బయట పచ్చడిలాగా చాలా ఎరుపు రంగులో ఉంటుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. నేను ఏంటంటే ఇంట్లో ఉండే కారం వేసిన కాబట్టి కొంచెం పచ్చడి అనేది లైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట. అంతే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పోపులో అయితే మనం మిక్సీ చేసేసుకున్న టమాటా పచ్చడిని మొత్తం వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎంతో కమ్మటి నిల్వ పచ్చడి అయితే చాలా బాగా రెడీ అయిపోతుందండి. మనం ఎంత బాగా కలుపుకుంటే ఉప్పు కారం అనేది టమాటా పచ్చడికి అంత మంచిగా పట్టేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఇంట్లో ఉంటే ఇంగువ వేసేసుకుంటే, ఇంగువ వేసుకోవడం వల్ల కూడా టమాటా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంగువ వేసేసి ఇంకా ఈ విధంగా కూడా మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ డబ్బాలో మనం స్టోర్ చేసేసుకోవాలి. మనకు అవసరం ఉన్నప్పుడు ఒక చిన్న బాక్స్లో అయితే తీసేసుకొని ఇంకా మిగతాదంతా ఇలా పెద్ద స్టోర్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా చాలా రోజుల వరకు అయితే నిల్వ అయితే ఉంటుంది. కంపల్సరీగా వాటర్ తడి తగలకుండా చూసేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీకరమైన టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అంతే, ఈ బాక్స్లో అయితే పెట్టేసి మనకు అవసరం ఉన్నప్పుడు కొంచెంగా తీసేసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.